వైద్య సిబ్బంది నిర్వాహకంతో తల్లి బిడ్డలు మృతి చెందిన సంఘటన పెద్దతుమ్మలం ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఆదోని మండలం పెద్దతుమ్మలం ప్రభుత్వ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు నిర్వాహకం వల్లే తల్లి బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయారు. కోసిగిలోని 8వ వార్డు గాంధీనగర్ కాలనీకి చెందిన వీరేష్ భార్య అంజనమ్మ మూడో కాన్పుకు పుట్టినిల్లు అయిన పెద్దతుమ్మలంకు వెళ్లింది. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఆమెకు గతంలో 2 సాధారణ కాన్పులు కావడంతో మూడో కాన్పు కూడా సాధారణంగా జరుగుతుందని డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు అలిసా చెప్పింది. ఆమె మాటలు వీరేష్ నమ్మాడు. రాత్రి 10:30 గంటలకు కాన్పయింది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే శిశువు మృతి చెందిందని, తల్లి బాగుందని సిబ్బంది భర్త వీరేష్ కు తెలియజేశారు. అయితే కొద్దిసేపటికి కాన్పు సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో స్టాఫ్ నర్స్ అలీసా రాత్రి 12:15 సమయంలో 108 వాహనంలో ఆదోనిలోని మధు ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని భర్త వీరేష్ కు చెప్పి పంపించింది. అప్పటికే బాలింత అంజనమ్మ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే స్టాఫ్ నర్స్ అలీసా నిర్లక్ష్యం వల్లనే తన భార్య బిడ్డను మృతి చెందారని భర్త వీరేష్ బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు కకృతితో హై రిస్క్ కాన్పులు కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫ్ నర్సు ఇట్లా ప్రాణాలు తీస్తున్నారని వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 7 నెలల వ్యవధిలో పెద్దతుమ్మలం హాస్పిటల్లో చేసిన కాన్పుల్లో 7 శిశువులు 3 తల్లులు ఇలాగే చనిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మెడికల్ ఆఫీసర్ నిలోఫర్ ను వివరణ కోరగా పూర్తి విచారణ చేసి స్టాఫ్ నర్సుపై చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతిని వివరణ కోరగా ఇప్పటికే పెద్దతుమ్మలం హాస్పిటల్ పై పలు ఫిర్యాదులు వచ్చాయని, ప్రైవేట్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం గురించి స్టాఫ్ నర్సు అలిసాపై కూడా ఫిర్యాదులు వచ్చాయని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అంజనమ్మ మృతితో కోసిగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి అంజనమ్మ మృతితో 6-3 సంవత్సరాల వయసున్నటువంటి 2 పిల్లలు కూడా తల్లి లేని వారయ్యారని కాలనీవాసులు కన్నీరు మున్నీరయ్యారు. నా పేరు పెద్దతుమ్మల వీరేష్, నా భార్య పేరు పెద్దతుమ్మల అంజనమ్మ. నేను కోసి నుంచి పెద్దతుమ్మలకి హాస్పిటల్కి వెళ్ళాను డెలివరీ కోసం. 4:30కి పోయినాను. నా 2 బిడ్డలు డెలివరీలు అక్కడైనా బాగా చేస్తారన్న నమ్మకంతో నా భార్య ఊరగా సొంతూరు అదే, అందుకోసం అక్కడికి వెళ్ళినాను. మూడో కాను కూడా బాగా అవుతుందని చెప్పినారన్న నమ్మకంతో అక్కడ ఉన్నాను. వాళ్ళు అన్యాయంగా నా భార్యని నిర్లక్ష్యం కారణంతో చనిపోయింది సార్. డాక్టర్ల నిర్లక్ష్యంతో బాగా అవుతుందని చెప్పినారు సార్. నార్మల్ కాన్పు చేస్తానని నేను నా భార్య వచ్చి అడిగినా కూడా నేను నార్మల్ అవుతుంది నేను చేస్తానని అంతే సార్. 10:30 సార్. కడుపులోనే డెడ్ అయింది. తీసేలోపు డెడ్ అయిపోయింది. మనకు ముప్పు వచ్చింది. బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల ఆ అమ్మాయి డాక్టర్ కంట్రోల్ చేయలేక ప్రైవేట్ హాస్పిటల్ రాసి ఇచ్చింది సార్. మద్దతులోనే అన్యాయం జరిగిపోయింది మాకు సార్. ఉన్నట్టే వాళ్ళు ఏమన్నారు 12 గంటలు 12 గంటలు నా దగ్గర